దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మన వాక్యంలో చూసినట్లయితే గలతీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 7వ వచనంలో మనుషుడు ఏదైతే విత్తుతాడో ఆ పంటనే కోస్తాడని దేవుని వాక్యం క్లియర్గా సెలవిస్తూ ఉంది. ఈరోజు ప్రేమటువంటి దేవుని బిడ్డారా, మీరు ఏం విత్తుతున్నారు? చేదు విత్తనం విత్తే చేదు పంట కోస్తారు, మంచి విత్తనం విత్తే మంచి పంట కోస్తారు. మనం బైబిల్ నుంచి ఒక ఉదాహరణ చూసినట్లయితే యాకోబు మనందరూ తెలిసినటువంటి వ్యక్తి. యాకోబు తన నాన్నగారు అయినటువంటి ఇస్సాకుని అదేవిధంగా ఏశావుని ఆ యొక్క ఆశీర్వాదాల కోసం ఎంతగా మోసము అనే విత్తనం విత్తాడు. ఏదైతే ఆ మోసము అనే విత్తనం విత్తాడో తర్వాత సందర్భంలో తన యొక్క కుమారులు కూడా ఏసేపు విషయంలో ఏసేపు చనిపోయాడని చెప్పి, ఒక మృగం వచ్చి చంపేసిందని చెప్పి ఆ యొక్క వస్త్రాన్ని తీసుకొచ్చి ఆ తండ్రిని గుర్తుపెట్టమని వాళ్ళు చూపించడం మనం చూస్తాం. యాకోబు ఏదైతే విత్తనం విత్తాడో, మోసం అనే విత్తనం విత్తాడో తన తండ్రి అన్న దగ్గర, అలాగే యాకోబు యొక్క కుమారులు కూడా మోసము అనే విత్తనం విత్తడం చూస్తా ఉన్నాం. అదే పంటని యాకోబు కోసాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మీ జీవితంలో ఏ విత్తనం విత్తున్నారు? మంచి విత్తనం విత్తే మంచి ఫలాలు కోస్తారు, మంచి పంటని కోస్తారు. లేదా చేదు విత్తనం విత్తే చేదు సంబంధించినటువంటి ఫలాలు అట్టి పంట కోస్తారు. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.